హలో హోమీస్! ఈరోజు పాలకూరతో ఒక మంచి రెసిపీ చూపిస్తా. రెసిపీ కాదు స్నాక్ ఐటెమ్ అని చెప్పొచ్చు. అదేంటంటే పాలకూరతో ఆమ్లెట్. ఏంటి పాలకూరతో ఆమ్లెట్ అని అనుకుంటున్నారా? అలా అనుకోకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 ఎగ్స్ తీసుకోవాలి. తర్వాత మనం చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి ఆనియన్ తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఆనియన్ స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా అందులోకి కొద్దిగా కారం, సాల్ట్, పసుపు అండ్ ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత మంచిగా స్క్రాంబుల్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. అంతే. పాలకూర హెల్తీ అనే విషయం అందరికీ తెలుసు. బట్ అందరికీ తినాలని అనిపించదు. అలాంటప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. హెల్త్‌కి హెల్త్ అండ్ టేస్ట్‌కి టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ ఇలా చేసిస్తే పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఎక్కువగా వేసుకోవడం ఇష్టం లేకపోతే పాలకూర ఇందులో కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. అండ్ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ టేస్ట్ మాత్రం చాలా బావుంది. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేసి, షేర్ చేసి అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.